మావోయిస్టులను చంపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఇప్పుడు ఏ హక్కుల కార్యకర్త నోరు విప్పినా ఇదే అంటున్నాడు. భారత రాజ్యాంగం మీద నక్సలైట్లకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నమ్మకం ఉన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన హోంమంత్రి ఈ హత్యాకాండను ఎలా అనుమతిస్తారు? ఈ మాటలతో గొంతు చించేసుకుంటున్న అర్బన్ నక్సల్ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఆపరేషన్ కగార్ను గిరిజనుల మీద గురిపెట్టారు, చంపుతున్నది కూడా గిరిజనులనే అన్న పచ్చి అబద్ధం కంటే నీచమైనది ఈ ప్రశ్న. ప్రజా కోర్టు, జన్ అదాలత్ పేరుతో ఈ అన్నలు లేదంటే మావోయిస్టులు ఎంతమందిని చంపారు? ఆ పేరుతో మావోయిస్టులు ఎంతమంది చేతులు కాళ్లు నరికారు? ఎంతమందిని పాయింట్ బ్లాంక్ దూరం నుంచి కిరాతకంగా చంపారు? మావోయిస్టుల మృతదేహాల ఫోటోలు చూస్తే పాయింట్ బ్లాంక్ దూరం నుంచి కాల్చినట్టు ఉందని గగ్గోలు పెడుతున్నవారు అక్కడ మావోయిస్టుల అఘాయిత్యాల గురించి మాట్లాడరే? ఘనత వహించిన ప్రజా కోర్టుల గురించి అర్బన్ నక్సల్స్ ఎందుకు మాట్లాడలేదు? ఎవరు ప్రస్తావించరే? పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో, వర్గ శత్రువు పేరుతో అనేక మందిని ప్రజా కోర్టులో నిలబెట్టి ఘోరంగా చంపారు నక్సల్స్. వీరిలో అత్యధికులు గిరిజనులే. ఏ విధంగా చూసినా ప్రజా కోర్టుల శిక్షల ద్వారా చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే నక్సల్స్ కు, భద్రతా బలగాలకు మధ్య జరిగే కాల్పుల్లో మరణించే గిరిజనుల సంఖ్య చాలా తక్కువ. ఈ ప్రక్రియలో యావత్తు పరమ హింసాత్మకంగా, దారుణంగా మధ్యయుగాల నాటి ఆటవిక న్యాయ విచారణను మరిపిస్తుంది. తుపాకీ చేతబట్టిన ఎవడో నాయకుడు ఒకరిని చూపించి ఇతడు దోషి అని ఎంతమంది నమ్ముతున్నారో చేతులెత్తండి అని ప్రస్తావిస్తాడు. దాన్ని బట్టి శిక్ష అమలవుతుంది. సాధారణంగా తుపాకీ చేత ఉన్న వాడి మాటే నెగ్గుతుంది. ఇక శిక్షలు, తల నరకడాలు, కాళ్లు చేతులు నరకడం, గుంజీళ్లు తీయించడం వరకు అనేకం. డిసెంబర్ 8, 2015 ఈ అంశం లోక్సభలో చర్చకొచ్చింది. ఆ ఒక్క సంవత్సరమే దేశంలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న కొన్ని చోట్ల 32 ప్రజా కోర్టులు నిర్వహించారని హోంశాఖ సహాయ మంత్రి ఏటి నానా పాటిల్ తెలియజేశారు. ఇదే అంశం మార్చి 2, 2016 రాజ్యసభలో చర్చకొచ్చింది. గడిచిన 3 ఏళ్లలో నక్సల్స్ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ప్రజా కోర్టులు నిర్వహించారు. వారి దృష్టిలో నేరం చేసిన 53 మందిని చంపారు. కేంద్ర హోంశాఖ తెలియజేసిన సమాచారమే ఈ పత్రిక వెలువరించింది. ఈటీవీ భారత్ మరింత సమాచారం ఇచ్చింది. ప్రజా కోర్టులు లేదా జన్ అదాలత్ల పేరుతో నక్సల్స్ ఎవరినైనా దేనినైనా శిక్షించగలరు. 1970 దశకంలో భూ వివాదాల కోసం ప్రారంభమైన జన్ అదాలత్లు 1980 నాటికి వికృత రూపం దాల్చాయి. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ, పీపుల్స్ వార్ వేరువేరుగా ఉన్నప్పుడు తమ దళ సభ్యులను కూడా ప్రజా కోర్టుల్లో దారుణంగా శిక్షించేవారు. నేరం రుజువైందని అనిపిస్తే కాళ్లు చేతులు నరికేవారు. ఈ కోర్టుల అరాచకాలు చూడలేక వాటిలో పాల్గొనడానికి స్థానిక గిరిజనులు భయపడేవారు. ఇటీవలి కాలంలో ప్రజా కోర్టులు ఎక్కువయ్యాయని కేంద్రం ప్రకటించింది. ప్రజల ముందే మనుషులను దారుణంగా చంపుతున్నారని నాటి కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం చెప్పారు. ఇది అక్టోబర్ 2, 2010 ఇండియన్ ఎక్స్ప్రెస్ వెలువరించిన వార్త. ఎన్డీటీవీ నవంబర్ 14, 2021 వెలువరించిన ఈ వార్త ప్రకారం అంతకు ముందు రోజు నక్సల్స్ బీహార్లోని గయలో ప్రజా కోర్టు నిర్వహించారు. 2 పురుషులను, 2 మహిళలకు ఉరిశిక్ష వేసి అమలు చేశారు. మోన్బార్లోని వారి ఇంటిని డైనమైట్లతో పేల్చేశారు. తాజాగా సెప్టెంబర్ 15, 2024 ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రచురించిన వార్త ఇంకా ఘోరమైంది. ఛత్తీస్గఢ్లోనే గొండపల్లి గ్రామానికి తాత్కాలిక ఉపాధ్యాయునిగా వచ్చిన దోడి అర్జున్ అనే 25 ఏళ్ల యువకుడిని నక్సల్స్ పోలీస్ ఇన్ఫార్మర్ అనే అనుమానంతో కొట్టి చంపేశారు. ఎలాంటి విచారణ లేకుండా, ఆధారాలు చూడకుండా అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునేది జన్ అదాలత్. ఈ కోర్టులో ఒకేసారి 16 మందికి మరణదండన విధించి అమలు చేసిన ఉదంతం ఛత్తీస్గఢ్లోనే జరిగింది. హన్స్ ఇండియా వెలువరించిన ఈ వార్త చదివితే జుగుప్స కలుగుతుంది. నారాయణపూర్ జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్లకు శిక్ష పేరుతో కొందరిని రప్పించారు. 16 మందికి నేరం రుజువయ్యాక మరణదండన విధించారు. ఈ సంగతి పోలీసులే తెలియజేశారు. ఇందులో 13 మంది భౌతిక గాయాలను వెంటనే బంధువులకు అప్పగించలేదని కూడా ఆ వార్త వెల్లడించింది. ప్రజా కోర్టుల రక్తదాహం గురించి వందల్లో వార్తలు వెలువడ్డాయి. నిజాయితీ ఉన్న అర్బన్ నక్సల్స్ అంటే హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలు, నక్సల్స్ అనుమానిత మీడియా, యూట్యూబర్లు ఈ ప్రజా కోర్టుల గురించి కనీసం ప్రస్తావించాలి.